రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. వడదెబ్బతో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అయితే నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బ కారణంగా 54 మంది మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా 17 మంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 14 మంది మృతి చెందారు. అండ్ కరీంనగర్లో కూడా 7, నల్గొండ జిల్లాలో 6, ఆదిలాబాద్ జిల్లాలో 5, నిజామాబాద్లో 2 మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కొక్కరు వడదెబ్బకు బలయ్యారు. ఇన్ఫాక్ట్ మరోవైపు రోహిణి కార్తీక అవడంతో రాష్ట్రంలో ఉదయం నుంచే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్న సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలైతే జారీ చేసింది. వృద్ధులు, చిన్నపిల్లలు, కూలీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సూచించింది. అయితే తగినంత నీరు తాగుతూ ఎండలో ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్త పడాలని అధికారులు సూచిస్తున్నారు. సో రైట్, ఇక ఇది విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ అరవింద్, చెప్పండి, అసలు ఈ సమ్మర్ ఎఫెక్ట్ ఇంకెన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉంది అండ్ వాతావరణ శాఖ ఏం చెప్తోంది, వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సంజన, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అటు ప్రధానంగా ఉదయం 8 గంటల నుండి మొదలు చూసుకుంటే సాయంత్రం 4:30 వరకు కూడా విపరీతమైన ఎండ తీవ్రత కూడా నమోదవుతుంది. దాదాపుగా 45 నుంచి కూడా 47 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా రాష్ట్రంలో నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో చూసుకున్న మాత్రం 45-46 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఉత్తర ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం దాదాపు కొన్ని ప్రాంతాల్లో మాత్రం హీట్ వేవ్ కూడా కొనసాగుతుంది. అటు ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే హీట్ వేవ్ కొనసాగుతుంది. అక్కడ రెడ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. ఇటు ఈశాన్య తెలంగాణ వైపు చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మైబాద్, ములుగు ఈ ప్రాంతాల, హన్మకొండ, వరంగల్, భువనగిరి, యాదాద్రి, జనగామ ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే సివియర్ హీట్ వేవ్ కూడా కొనసాగుతుంది. దాదాపు ఇక్కడ కూడా 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతంలో దాదాపుగా 46 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఈశాన్య అటు పశ్చిమ తెలంగాణ వైపు కూడా రంగారెడ్డి, వికారాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే దాదాపుగా 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. దక్షిణ తెలంగాణ మహబూబ్ నగర్ లో కూడా గరిష్ట స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా మహబూబ్ నగర్ లో దాదాపు 45.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదైనట్టు కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. సెంట్రల్ జోన్ కూడా హైదరాబాద్ చూసుకున్న మాత్రం దాదాపుగా కొన్ని మేజర్ ప్రాంతాల్లో కూడా 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతకు బెంబేలెత్తిపోతున్న ప్రజలు హీట్ స్ట్రోక్ తో ఇప్పటికే 54 మంది మృతి చెందినట్లు కూడా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కూడా ప్రకటించారు. ఏదైతే రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే హీట్ వేవ్ కొనసాగుతుంది. మే 25 తర్వాత, అంటే గడిచిన మే 25 తర్వాత కూడా రోహిణి కార్తె కూడా ప్రారంభమైంది. రోహిణి కార్తెలో కూడా దాదాపుగా విపరీతమైన ఎండ తీవ్రత కొడుతుంది. దాదాపు 45 డిగ్రీలు దాటే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అటు ప్రధానంగా కొన్ని ప్రాంతాలు మాత్రం సింగరేణి కోల్ మైన్ ఏరియాలో కూడా ఇప్పటికే హీట్ వేవ్ కొనసాగుతుంది. అక్కడ ఏదైతే కరీంనగర్ కానీ, మంచిర్యాల కానీ, పెద్దపల్లి కానీ, గోదావరి కానీ, రామగుండం ఈ ప్రాంతంలో కూడా ఎక్కువ హీట్ వేవ్ కొనసాగుతుంది. అక్కడ సింగరేణి కోల్ మైన్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఇబ్బంది ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇటు భద్రాద్రి కొత్తగూడెం, పాలువంచ, ఖమ్మం ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ హీట్ వేవ్ కొనసాగుతుందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా ఈసారి నైరుతి ఋతుపవనాలు కూడా కొంచెం లేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి కూడా దాదాపుగా, అంటే మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఇంకొక 10 రోజులు కూడా ఇదే ఎండ తీవ్రత గరిష్ట స్థాయిలో ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అమూల్య. ఓకే, ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.